మీరు కోరుకున్న వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరేనండి, మీ మాట వినాలి, మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడాలి. అలానే కాకుండా మీ మాటకు ఎదురు చెప్పకూడదు. మీతోనే ఉండాలి, లైఫ్ లాంగ్ మీతోనే. అంటే ఇలా రిలేషన్ మెయింటైన్ చేయాలి. అలానే కాకుండా ఆ వ్యక్తి మాకు ఇష్టమని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిటికెడు పసుపుతో ఇలా చేయండి. చిటికెడు పసుపుతో ఎవరైతే రహస్యంగా ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళు అంటే కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. మీ మాట వినటమే కాకుండా మీకు ఎదురు చెప్పకుండా ఉంటారని చెప్పొచ్చు. మనం ఏంటంటేనండి ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటాము, కానీ మధ్య మధ్యలో ఏంటంటే గొడవలు రావటం, ఆ వ్యక్తి నుంచి మనం విడిపోవటం, విడిపోయిన వ్యక్తి ఎలాగైనా సరే మళ్ళీ మనం కలవాలని కోరుకుంటాం. అయినప్పటికీ కూడా ఆ గొడవలు అలాగే కొనసాగుతూ ఉంటాయి, కానీ ఆ బంధం అనేది బలపడదు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే పరిహారం అనమాట. పసుపుతో ఈ విధంగా చేయటం వల్ల అండి ఎంతటి దూరంగా ఉన్నా సరే వ్యక్తి ఎంతటి మొండివారైనా సరే మీ దగ్గరికి రావటం 100% మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా అండి భార్యాభర్తల పరంగా కూడా విభేదాలు వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా అలగడాలు, అలానే కాకుండా గొడవలు పెట్టుకోవడాలు, నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే గనక విడిపోవటం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి చక్కగా అంటే విడిపోయిన వ్యక్తులు కలిసే అవకాశం ఉంటుంది. ఇది 99% ఈ పరిహారం మనకు సిద్ధిస్తుందని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం ఆచరించండి. అసలు దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మనతోనే ఉండాలని అనుకుంటూ ఉంటాం, మనతోనే ఉండాలి, మన వెంటే ఉండాలి, మననే చాలా ఇష్టపడుతూ ఉండాలి. ఆ వ్యక్తి ఏంటంటే కనుక జీవితాంతం మనకు కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక ఆ వ్యక్తి అండి మధ్యలో మనని మోసం చేయటం కానీ, చెప్పకుండా ఏంటంటే మనని వదిలేయటం కానీ, లేనిపోని నిందలు మనపై వేసి మనను కొంచెం అనుమానించటం కానీ, అవమానించటం కానీ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే వారికి ఒకవేళ నచ్చలేదనుకోండి, మధ్యలో ఏంటంటే కనుక అంటే విభేదాలు రావటం, గొడవ పెట్టుకోవటం, లేనిది క్రియేట్ చేసి గొడవలు పెట్టుకునేవారు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనుకూలిస్తుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. మీరు చేయటం వల్ల మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి, పసుపే కదా అనుకుంటాం, కానీ పసుపుకు అతీత శక్తి ఉంటుంది. పసుపు చాలా మంగళకరమైనదండి. అంటే శుభకార్యాలలో పసుపు లేనిది మనం ఏ శుభకార్యం చెయ్యము. మనము శుక్రవారం గుమ్మానికి పసుపు రాస్తాము, అలానే కాకుండా శరీరానికి పసుపుని పట్టిస్తాము. స్నానం చేసే నీటిలో కూడా కొన్నిసార్లు అంటే పసుపుని ఉపయోగిస్తూ ఉంటాము, వంటల్లో వాడుతాము. ఆయుర్వేద పరంగా కూడా పసుపుని ఉపయోగిస్తారు. పసుపు యాంటీబయాటిక్గా చెబుతూ ఉంటారు. పసుపు లక్ష్మీదేవికి ఇష్టం, పార్వతీదేవికి ఇష్టం. అంటే దేవతలలో చాలా ఎక్కువగా ఏంటంటే పసుపుని ఇష్టపడుతూ ఉంటారు. పసుపుకు మామూలు పవర్ ఉండదండి, చాలా పవర్ ఉంటుందన్నమాట. అతీత శక్తిని కలిగి ఉండే ఏదైనా వస్తువు అంటే ఇలా ఉందనుకోండి పౌడర్స్లో, ఇది ఎక్కువగా పసుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. పసుపుతో పరిహారం చేస్తే 99% పరిహారం సిద్ధిస్తుంది. 100% ఎందుకు రాదండి అని కూడా మీరు అనవచ్చు. మనది నిజమైన ప్రేమ అయినప్పుడు, అలానే కాకుండా ఏంటంటే కనుక మన గ్రహస్థితి బాగుందనుకోండి, మన స్థితిగతులు బాగుంటే ఖచ్చితంగా 100% మనకేంటంటే కనుక ఫలితం వస్తుంది. అలానే కాకుండా పరిహారం చేసేటప్పుడు కూడా మన నమ్మకంతో చేయాలి. అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక పరిహారం మనకు అనుకూలించి మంచి ఫలితం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి. చాలా చిన్న పరిహారం. భార్యాభర్తలు విరిపోయారు, కలవటం లేదు, చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుందండి. మా భర్త అంటే మాకు ఇష్టం కానీ మేము దూరంగా ఉంటున్నాము, కొన్ని సిచ్యువేషన్ల పరంగా మా మధ్యలో అపార్థాలు ఉన్నాయండి, అవి కూడా పోవాలండి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చండి. ప్రేమికుల పరంగా కూడా అంటే చిన్న చిన్న అపార్థాల వల్ల ఏంటంటే కనుక అవి పెరిగి పెద్దవయ్యి ఏంటంటే విడిపోయేదాకా వస్తూ ఉంటుంది కదండి. అలా రానివ్వకుండా చేసుకోవడానికి ఈ పనులు ఉపయోగపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది వశీకరణం అయితే కాదు, కానీ యోగా ప్రక్రియ లాగనమాట. అంటే ఇది నార్మల్గా చెప్పాలంటే చాలా మంచి పరిహారం అండి. చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది. మనకేంటంటే మంచి ఫలితం ఇవ్వటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది కావచ్చు, మనకుండే విభేదాలు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా అపోహలు, అనుమానాలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేయడానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుందని ఒక రకంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఆహార నియమాలు ఏమీ లేవు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి చేసుకోవాలి. మీరు వంటి స్నానం చేస్తారా, తల స్నానం చేస్తారా, అది మీ ఇష్టం. కానీ మీరు ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు, కానీ స్నాన కార్యక్రమాలు చేసుకుని పరిహారం చేసుకోవాలి. నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుందని మనకేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. తంత్రశాస్త్రం అంటే కనుక అందులో అన్నీ కూడా మంత్రాలు, యంత్రాలకు సంబంధించి, తంత్రాలకు సంబంధించి ఉంటాయి. ఇది
99% ఎవరికైనా సరే అనుకూలిస్తుంది. భార్యాపరంగా చేయొచ్చు, భర్త పరంగా చేయొచ్చు, రిలేషన్ మెయింటైన్ చేసేవారు చేసుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా క్లోజ్గా రిలేషన్స్లో ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా చేయొచ్చు. వారు ఎంతటి మొండివారైనా సరే, అంటే చాలా మందిని మనం చూస్తాం కదా, కొంతమంది మొండిగా ఉంటూ ఉంటారు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు ఇలా మొండి చేష్టలు చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా కూడా ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు తీసుకోండి. పసుపు అంటే దీనికోసం మీరు ప్రత్యేకించి కొనాల్సిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ పసుపు తీసుకోవచ్చు. మనం వంటల్లో వాడుకుంటాం కదండి, ఆ పసుపు ఖచ్చితంగా కావాలన్నమాట. అలా వంటల్లో వాడుకునే పసుపుని తీసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరండి పసుపుతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక గోమూత్రం ఉంటుంది కదండి, గోమూత్రం మనం ఏంటంటే కనుక గోపంచకం అంటాము, గోమూత్రం అంటాము. గోమూత్రాన్ని ఏంటంటే కనుక మనమండి తీర్థంగా స్వీకరిస్తాము, ఇంట్లో చల్లుకుంటూ ఉంటాము. గోమూత్రం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మన హిందూ సాంప్రదాయాలు ఏంటంటే ఇల్లుని శుద్ధి చేయడానికి గోమూత్రాన్ని మనం చల్లుతూ ఉంటాం కదా, కాబట్టి గోమూత్రాన్ని తీసుకోండి. ఈ గోమూత్రం అనేది నార్మల్గా మనకి ఎక్కడైనా సరే పూజా స్టోర్స్లో లభిస్తుంది అనమాట. ఇది అందరికీ దొరుకుతూనే ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. లేదు మీ ఇంట్లో ఉందంటే అదైనా సరే తీసుకోండి. ఒకవేళ మాకు గోమూత్రం దొరకదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని చెయ్యకండి. మనకైతే తంత్రశాస్త్రంలో పసుపు గోమూత్రం కలిపి పరిహారం చేయాలి. అలా చేస్తేనే మనకు ఫలితం వస్తుందని చెప్పబడుతుంది అనమాట. అందుకే ఈ రెండు కలిపేసి ఈ విధంగా పరిహారం చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఈ రెండు తీసుకుంటారు కదా, తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారానికి ముఖ్యంగా బిర్యానీ ఆకు కావాలి. బిర్యానీ ఆకు చూడండి, ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుంది ఈ ఆకు. ఈ ఆకు ఏంటంటే అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకుని ఉంటుంది. దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం దేనికైనా ఉంటుందా అంటే కనుక ఈ యొక్క బిర్యానీ ఆకుకు ఉంటుందని 100% చెప్పొచ్చు మనం. బిర్యానీ ఆకుని తేజ్పత్తా అంటారు, బిర్యానీ ఆకు అంటారు, స్పైసెస్లో ఉపయోగిస్తారు, పరిహారం కిందికి వాడుకుంటాము, పరిహార పరంగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాము. ఎలా చేసుకున్నా కానీ బిర్యానీ ఆకుతో పరిహారం అయితే సిద్ధిస్తుంది, మంచి శుభ ఫలితం మనకు వస్తుంది. ది బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వడానికి బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా బిర్యానీ ఆకును తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఈ గోపంచకం అంటే నార్మల్గా అండి కొంతమంది గోపంచకం అంటారు, కొంతమంది ఆవు మూత్రం అంటారు, కొంతమంది ఇలా ఏంటంటే కనుక ఆవు తీర్థం అని కూడా అంటూ ఉంటారు. చాలామంది కూడా ఏంటంటే కనుక సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చు ఆవు మూత్రం. అంటే ఇదేంటంటే కనుకనండి ఆవు 33 కోట్ల మంది దేవతల రూపం అండి. అంటే ఆవు ఏంటంటే కనుక ఆవు యొక్క రూపం అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువుంటాయి. అలానే కాకుండా 33 కోట్ల రూపమే ఈ యొక్క గోమాత. కాబట్టి గోమాత యొక్క అంటే ఈ మూత్రం అండి చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఆవు మూత్రాన్ని తీసుకోండి. ఇలా తీసేసుకునే ఈ ఆవు మూత్రంలో మీరు ఏంటంటే కనుక పసుపుని కలపండి. అంటే నార్మల్గా వారి పేరు రాయాలన్నమాట. ఇప్పుడు నేను ఉదాహరణకు చెబుతా అండి, ఈ రెండు కలిపేసి మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ గోమూత్రం కావచ్చు, ఈ పసుపు కావచ్చు తీసుకొని మనం ఏంటంటే పేస్ట్ లాగా మనము ఉంగరపు వేలుతో రాయొచ్చేలాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. మీరు ఎడమ చేతిలో కొంచెం చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా పసుపు పోసుకోండి. ఒక 5-6 చుక్కల గోమూత్రాన్ని పోసుకొని కొంచెం మీరేంటంటే కనుక ఇలా పేస్ట్ లాగా కలుపుకోండి. ఆ పేస్ట్ ఏంటంటే రావాలి. మనకు ఉంగరపు వేలుతో కుడి చేయి ఉంగరపు వేలుతో రాయొచ్చేలాగా మీరు కలిపేసుకోండి, సరిపోతుంది. అలా కలిపిన తర్వాత ఈ బిర్యానీ ఆకుని తీసుకొని, బిర్యానీ ఆకు తీసుకుంటాం కదా, చిల్లులు కానీ చినిగి కానీ ఉండకూడదండి. అలా లేకుండా ఉండే ఆకుని తీసేసుకుని పరిహారం కిందికి మనం వాడుకుంటే చక్కటి ఫలితం వస్తుంది. అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది. ఇలా తీసేసుకున్న మీరు బిర్యానీ ఆకు మీద రాయండి. ఆ వ్యక్తి అంటే ఇప్పుడు మనము మన భర్త కోసం చేస్తే మన భర్త అంటే మన మాట వినాలి, మనకు ఎదురు చెప్పకూడదు, మనతోనే ఉండాలి అని మనం రాసుకోవాలి. అంటే మీ భర్త పేరు రాయాలి ముందుగా. పైన ఏంటంటే కనుక మీ భర్త పేరు రాయండి. నేను ఉదాహరణకు చెప్తానండి. ఏంటంటే కనుక ఇప్పుడు అంటే శ్రీనివాస్ అనుకోండి మా భర్త పేరు. ఇలా ఏంటంటే కనుక శ్రీనివాస్ నేను విడిపోకూడదు, మేము కలిసి ఉండాలి, నా మాట వినాలి అన్నట్టుగా మీరు రాయండి. అంత రాయి వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా రాయి వస్తుంది. మనం కొంచెం చిన్నగా రాసుకోవాలి, లేదంటే ఒక పుల్ల సాయంతోనైనా సరే రాయండి. కానీ ఇలా గోమూత్రం పసుపు కలిపి మాత్రమే మీరు రాయాలి. ఇలా మీరేంటంటే కనుక పేరు రాయాలి ముందు. మనం పేరు రాస్తేనే కదా పరిహారం మనకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక వారిపై అంటే పనిచేస్తుంది. ఇప్పుడు పేరు అంటే రవి, రఘు, శ్రీనివాసు, లేదంటే కనుక లత, హేమ, అలానే కాకుండా ఏంటంటే కనుక వాణి, వీణ, అలా అంటే పూజ, గీత, ఇలా పేర్లు రాసుకోవాలన్నమాట. ఖచ్చితంగా పేరు రాసేసిన తర్వాత వాళ్ళు అంటే మా భర్త కావచ్చు, లేదంటే మా భార్య కలిసి ఉండాలి, ఇలా మేము విడిపోకూడదు, మేము చక్కగా ఉండాలి, మా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలి, అంటే మా అపార్థాలు తొలగిపోవాలి అనుకుంటూ మీరు కాల్చేయండి. కాల్చిన తర్వాత ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఆ బూడిదని మొత్తం కూడండి ఇలా ఉఫ్ అని ఊదేయండి. అలా ఊదటం వల్ల ఏదంటే కనుక అది మొత్తం అంటే ఇలా చిందరవందరంగా అయిపోతుంది కదా, అప్పటితో ఇంకా మన గొడవ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కాల్చడం వల్ల ఏంటంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే చెడు ప్రభావాల వల్ల కూడా ఏంటంటే కనుక మనం విడిపోయే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా కొన్ని ప్రభావాల వల్ల కూడా ఏంటంటే కనుక భార్య
భార్యాభర్తలపై ఎఫెక్ట్ పడుతుంది, ప్రేమికులపై ఎఫెక్ట్ పడుతుంది. అలానే కాకుండా కొన్ని రిలేషన్స్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయి, కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయి కదా, వాటి ద్వారి నుంచి మనం బయటపడటానికి పరిహారం మనకు అనుకూలించి మనం కలవటం, కలిసిమెలిసి ఉండటం, అలానే కాకుండా ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళటం, అలానే కాకుండా ఏంటంటే ఇంకా అంటే చాలా చక్కగా అన్యోన్యంగా ఉండటానికి పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి, ఫలితం పొందండి. అలానే అద్భుతమైన రిజల్ట్తో ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి 100% రిజల్ట్